హలో గైస్, సో ఈరోజు నేను మా చెల్లి అయితే కలిసి ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాము. సో మా చెల్లి అయితే ఫ్రూట్స్ కట్ చేస్తుంది. ఇందాకనే వెళ్ళి కస్టర్డ్ పౌడర్ తెచ్చినాము. సో ఆమె ఫ్రూట్స్ కట్ చేస్తే మిగతా ప్రిపరేషన్స్ అనేది నేను చేస్తాను. సో ఎట్లా చేస్తామనేది చూసి చెప్పమ్మా, చెప్పు. ఏం కట్ చేస్తున్నావు? గ్రేప్స్ కొంచెం దగ్గర రామ్మా. ఇగో తొక్కంత ఇలా పడేసింది. ఇందులోనేమో గ్రేప్స్ ఉన్నాయి, పక్కన ఆరెంజ్ ఉంది, ఇప్పుడు ఇక్కడ హాఫ్ వాటర్ మెలన్ ఉంది. మేము కొంచెమే చేసుకుంటున్నాము. సో పెడతానా ఇంకొన్ని యాపిల్స్, కివి, గ్రేప్స్ హాఫ్ కట్ చేస్తుంది. ఇవి ప్రొమోగ్రానేట్స్, దానిమ్మలు అంటారు. ఇది ఒక్కటి నేను కట్ చేస్తాను, మిగతా అదే కట్ చేస్తాను. కట్ చేసి కూడా తింటాం. ఇది పీల్ తీయాలంట. మాట్లాడు. ఆరెంజ్ పీల్ది అట్లుంది. నెక్స్ట్ వీడియోలో మేము నా 10th రిజల్ట్స్ మీతోటి షేర్ చేసుకుంటాము. నెక్స్ట్ వీడియో మీరు ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తేనే ఆ వీడియో వస్తుంది. అంతే. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి. ఎస్, వ్యూస్ ఎక్కువ రావట్లేవు, జస్ట్ నార్మల్గా వస్తున్నాయి. ఎక్కువ వచ్చేటట్టు చేయండి గైస్ ప్లీజ్. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది చేయాలి. ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అట్లా చేయకండి. మీరు చూస్తున్నారు, చూసేటప్పుడే ఫస్ట్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మా వీడియోస్ అన్ని మీకు రావాలి కదా, అందుకే మాట్లాడాలి. ఓకే, కట్ చేస్తాం. మిల్క్ యాడ్ చేసిన. సో దీంట్లో ఈ కస్టర్డ్ పౌడర్, కొంచెం మిల్క్ యాడ్ చేసి, ఇదైతే 1 లీటర్ ఉంది కరెక్ట్గా మిల్క్.
మిల్క్. సో ఇందులో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కొన్ని వాటర్ కాకుండా పాలు పోయాలంతే. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకొని పెట్టుకున్నా, జస్ట్ కాజు బాదం అంటే. కొన్ని ఎక్కువ తీసుకోలేము ఎందుకంటే మనం ఎక్కువ వేస్తలేము కాబట్టి. సో మీరు 1 లీటర్ తీసుకుంటాం కాబట్టి 1 to 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను 1.5 వేస్తాను. మనము మిల్క్ బాయిల్ అయ్యేంత లోపు ఈ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం హైగా పెట్టిద్దాం మిల్క్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ మిల్క్ కొంచెం ఇలా పోస్తున్నాం. దీంట్లో ఇప్పుడు ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి. ఎంతైనా ఇది మళ్ళీ ఈ మిక్చర్లో క్యారేజ్ కాబట్టి ఇంత చాలు. ఇది ఇట్లా పక్కన పెట్టేసుకున్నాం. ఇది ఇందులో మిక్స్ చేయడానికి ఇది తీసుకున్నాం. బయట మనం తీసుకున్న ఫ్రూట్స్ వాటర్ మెలన్, పొమోగ్రానేట్స్, యాపిల్, కివి, గ్రేప్స్. ఇది నార్మల్గా పెట్టిన పెడితే బాగుంటుంది, ఆరెంజెస్ పెడితే బాగుంటుంది అని పెట్టలేదు. అవి తీసే సో ఇలా యాడ్ చేసేసిన ఖచ్చితంగా. సో ఇక్కడైతే మిల్క్ అయితే బాయిల్ అవుతుంది. నేను అందులోకి ఇది కట్ చేస్తాను. ఫస్ట్ పొంగు వచ్చింది. ఇది ఆఫ్ చేసేసిన ఎందుకంటే దీంట్లోకి ఇప్పుడు మనము షుగర్ వేసుకోవాలి. షుగర్ నేను ఒక 1 బౌల్ తీసుకుంటున్నా. మనము షుగర్ ఇట్లా వేసుకుంటే స్టీర్ చేసుకోవాలి. ఒకసారి వేసుకుంటే ఇది అయితే నేను దింపేసిన, కొంచెం థిక్నెస్ ఇట్లా వచ్చేసింది. సో మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్రూట్స్ అనేసి ఇలా యాడ్ చేసేయాలి.
కొన్ని నేను వేసాను, మా చెల్లి వేస్తుంది. మెల్ల వేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి, అప్పుడే దీనిలో కొంచెం మిక్స్ అయిపోయి కొంచెం మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్రోమోగ్రానైట్స్ అయితే కంపల్సరీ, దీనివల్ల నాకు టేస్ట్ వస్తుంది. దీనికి ఎక్కువ ప్లేస్ పడేసింది వాటర్ మెలన్కి. సో గ్రేప్స్ ఇవి కూడా వేసేద్దాం. ఇది అన్నీ వేసేస్తున్నా. గ్రేప్స్ కివీ కూడా ఉన్నాయి. గ్రేప్స్ కివీ యాపిల్ ప్రొమోగ్రానేట్స్ వాటర్ మెలన్ ఈ 5 ఫ్రూట్స్ అయితే వేసేసినాం. మీ ఇంట్లో ఇంకేమైనా ఉంటే వేయండి. స్ట్రాబెరీ మాత్రం వేయకండి, ఎందుకంటే స్ట్రాబెరీ మాత్రం మంచి ఫ్లేవర్ రాదు. సో అందుకనే ఇదైతే వేసినాం కాబట్టి మంచి వస్తుంది. ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి, అప్పుడు మనకి టేస్ట్. ఇందులో చూడండి ఎన్ని ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అంతే. ఇది కూడా ఆప్షనలే అంతే. డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోండి. మనకి ఇది ప్రొమోగ్రానేట్స్ వేస్తే మంచి కలర్ వస్తుంది. బనానాస్ కూడా వేసుకోవచ్చు, కానీ అది కొంచెం స్మాష్ అయిపోతుంది దాంట్లో. ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి, అప్పుడు కూలింగ్ తగ్గుతుంది. తర్వాతకి దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక 2 అవర్స్. సో గైస్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసినాం, కూల్ అయిపోయింది, తీసేసి తినేసేయండి. ఇసుకడలు తింటున్నాం. సో ఇది అయిపోయింది, చూడండి థిక్నెస్ ఉంది కదా, తినేస్తాం పెట్టుకొని. బాగున్నాయి. గైస్ సో ఇది తాగేసినాం, కొంచెం టేస్ట్ చేసిన సూపర్ వచ్చింది. నేను ట్రై చేసింది ఎట్లా నాకు నచ్చింది, అందరికి కూడా నచ్చేసింది. సో మీకు ఎట్లా నచ్చిందో మీరు ట్రై చేసి నాకు చెప్పండి. ఎట్లా నిజం చెప్పు. ఇది చెప్తా, ప్లేట్ చూపి, ఇట్లా ప్లేట్ చూపి. సర్వెంట్ అందరికి ఇచ్చుకుంటే మా ఇంట్లో సర్వెంట్ అనమాట.